జూలై 21వ తారీఖు 11 గంటల 25 నిమిషాలు. బైక్ రీడింగ్ వచ్చేసి 42,797 పక్కన 8. ఉప్పల్ బగాయత్లో ఉన్నాము. బగారా వాలా అని ఒక 1 మంత్ అనుకోవచ్చు, అంతకుముందు ఓపెన్ అయింది ఇది. మీరు ఇందులో ఎప్పుడైనా ఫుడ్ తిన్నారా? తింటే ఎట్లుంది అనేది కామెంట్ చేయండి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఏంటి అనేది టైటిల్ థంబ్నెయిల్ చూసిన వాళ్ళకి అర్థమై ఉండొచ్చు. ఈ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ న్యూ బిల్డింగ్ కొరకు శంకుస్థాపన జూన్ 7వ తారీఖు జరిగింది. ఉప్పల్ బాగాయత్ ఫేజ్ 3లో ఇప్పుడు ఒక 1.5 మంత్ అయింది. అంటే జూలై 7th అంతే. ఒక 1.5 మంత్ అయింది. ఇప్పుడు ఈ 1.5 మంత్లో మన పనులు స్టార్ట్ అయినాయా లేదా అనేది మనము చూడ్డానికి రావడం జరిగింది. చాలా ప్లేసెస్కి వెళ్ళాలి అని ఉంది హైదరాబాద్లో, బట్ కుదరడం లేదు. కుదిరించుకొని వెళ్దాం అనుకుంటున్నా. కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు, అంతా నువ్వు ఉప్పల్ ఏరియాలోనే వీడియోలు చేస్తున్నావు బ్రదర్ అని. ఇట్స్ ఓకే, మీ యొక్క ఆవేదనను, మీ బాధను అర్థం చేసుకున్నా. మీకంటే ఎక్కువ కూడా నాకు కూడా ఉంది, కానీ నీకు అంతే ఇక. బట్ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా కొత్త ప్లేసెస్ని టచ్ చేస్తా. ఈ మంత్లో కొన్ని కొత్త ప్లేసెస్ టచ్ చేసిన, అండ్ అప్కమింగ్ డేస్లో కూడా టచ్ చేస్తా. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్న ఈ ప్లేస్కి వెళ్ళండి, ఆ ప్లేస్కి వెళ్ళండి అని. ఆ ప్లేస్కి వెళ్తా, ఈ ప్లేస్కి వెళ్తా, బట్ కొంచెం టైం పడుతుంది. ఉప్పల్ బగాయత్లో చాలా రోడ్లు అయితే వేస్తున్నారు ఇట్లా గల్లీలలో. అంటే ఈ రోడ్ లేదు కానీ ఇక్కడ అంత, వాటి గురించి కూడా వీడియోలు చేసిన గతంలో. అండ్ ఇది ఒక కొంచెం ప్యాచ్ వర్క్ చేసిన రోడ్డు, ఇక అట్లనే వేసి వదిలిపెట్టారు. ఇక మొత్తం కంప్లీట్ చేయలేదు దీన్ని. అప్పుడు సీఎం వస్తున్న అన్న టైంలో కొంచెం ఏదో అట్లా అడావుడి చేసేది. ఇది ఉప్పల్ బగాయత్ ఫేజ్ 3. దీంట్లో ప్రీవియస్ గవర్నమెంట్ చాలా కుల సంఘాలకి కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవడానికి జాగాలు ఇచ్చినారు. చాలా మంది కట్టుకున్నారు. మొన్న సీఎం వచ్చినప్పుడు వాటిని ఓపెన్ కూడా చేసినారు. ఇదిగోండి, ఇదే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనం కొరకు ఏర్పాటు చేసినది. 98 కోట్లేమో బడ్జెట్, అండ్ 10 ఎకరాల దాకా భూమి. ఏమి కూడా మనకు కనబడతలేదు. శిలాఫలకాలు కూడా అవి టెంపరీ శిలాఫలకాలు అప్పుడు పెట్టినాయి. జస్ట్ ఆ రోజు ఈవెంట్ మందమే. ఆ శిలాఫలకాలు కూడా మనకేం కనబడట్లేదు. ఏమైనా వర్క్ జరుగుతుందా చూద్దాం. ఇక్కడ బర్రెలు అయితే మంచిగా ఆడుకుంటున్నాయి. వావ్, వెరీ గుడ్. ఇక్కడ ఏదో తవ్వినారు, ఏదైనా పైప్ లైన్ వర్క్ జరుగుతుందా ఏంటిది అది చూద్దాం. మొత్తానికైతే ఇట్లా చిన్న చిన్న గుంతలు తవ్వినారు. ఇవి దేని కొరకు ఏంటిది అనేది మనకి ఏం అర్థమవుతలేదు వీటిని చూస్తే. ఇది చిన్న గుంత, అదొకటి, అట్లా కొంచెం తవ్వుకుంటూ వెళ్ళినారు. అది కూడా ఏదో వీళ్ళు మట్టి తీసినారు అంతే, పెద్దగా లోతుగా తవ్వినట్టు ఏం లేదు. అంటే వర్క్ ఏం జరుగుతలేదు అన్నట్టే అర్థం. లేకపోతే ఈ మట్టి అవసరం ఉంటే తవ్వుకున్నారా, మరి దేనికి తవ్వారు తెలియదు. సరే, ఇదంతా ఇదే. అండ్ ఇది స్కాలర్స్ వరల్డ్ స్కూల్ అంట. ఇక ఈడ కూడా కొంచెం ఏదో వేరు ఇట్లా అంతే. మళ్ళా ఇట్లా పోదామని చూస్తున్నా, అక్కడ గ్యాప్ ఉంది కదా. అండ్ ఈ రోడ్లు చూడండి, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, సూపర్ ఉంది ఫేజ్ 3లో రోడ్లు అయితే. అండ్ ఇక్కడ మీకు ఆ కుల సంఘాలకు సంబంధించిన బిల్డింగ్లు చూపించే ప్రయత్నం చేస్తా. చాలా కులాలకి ఇక్కడ స్థలం ఇచ్చినారు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు. ఇక్కడ రోడ్లు కూడా వేస్తుండే అప్పుడు మనం చూపించినాం జూన్ మంత్లో.
ఇదిగోండి కొత్త రోడ్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కొత్త బిల్డింగ్ పక్కనే, అంటే స్థలం ఏర్పాటు చేసినారు కదా, దాని పక్కనే ఇదంతా కొత్త రోడ్డు. సూపర్ ఉంది కదా, మస్తు అనిపిస్తుంది. ఇది ఒక భవన్, ఒక వంజారి భవన్, మొన్న సీఎం చేతుల మీద ఓపెన్ అయింది ఇది. మరి ఈ పాటికి రోడ్లు అయిపోయి ఉండాలి అని అనుకున్నా, బట్ రోడ్లు ఫినిష్ కాలే. మనోలేదో షూట్ చేస్తున్నారు ఇక్కడ, చేసుకొని మనం కూడా షూటే చేస్తున్నాం. ఏమైంది బ్రో, రీల్ షూట్ చేస్తున్నావా? ఓకే, ఎంజాయ్. ఇదిగోండి ఇదంతా కూడా కొత్త రోడ్. ఇదే అప్పుడే వేసారు, ప్రీవియస్ మంత్లో ఉన్నప్పుడే మనం చూసినాం, చూపించినాం కూడా మీకు, మీరు చూసిరు. ఇదంతా ఇంకా రోడ్ వేయాల్సింది ఉంది, రోడ్ వేయలేదు. ఇది ఏది ఇది ఇది ఇట్లా పెట్టిరు, అయిపోయింది. ఇది ఇట్లనే ఉంది, ఈ రోడ్ వేయలేదు ఇంకా. సుమారు అయిపోయింది, ఒక నెల అయిపోయింది ఇది పెట్టి కూడా. ఇట్లా చిన్న గ్యాప్లకేనే పోదాం. ఇదిగోండి ఇట్లా ఈ కనెక్టింగ్ రోడ్లు ఇవన్నీ కూడా వేయాలి. ఇది ఒక భవన్, ఆ భవన్ పేరు కూడా మీకు చూపిస్తా. కొంతమంది కట్టుకుంటున్నారు, ఇంకా కొంతమంది స్టార్ట్ చేయలేరు. లాస్ట్ మంత్ వచ్చినప్పుడు ఇళ్ళకైనా పోయే సాహసం చేయలేదు, బట్ అందరు పోయి చిన్న దారి చేసి ఇందులోకైనా పోతున్నా. ఇదిగోండి ఆత్మగౌరవ భవన్, అగర్వాల్ సమాజ్ వాళ్ళకి సంబంధించింది ఇది. ఎక్కడ ఏ కులానికి ఏడా ఇచ్చిన స్థలాలు అనేటివి మనం గతంలో చాలా వీడియోలు చేసినాం. మీకు అవంతా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే దీంట్లోనే చూడండి, ఉప్పల్ భాగయాత అని కొట్టండి, మన ఛానల్లోనే భాగయాత సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. ఇది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కొత్త బిల్డింగ్ అయితే ఇంకా వర్క్ ఏం స్టార్ట్ కాలేదు, శంకుస్థాపన చేసేసారు, వెళ్ళిపోయినారు అంతే. ఓహో ఇట వెళ్ళిపోతే ఫిర్జాదిగూడ వైపు వెళ్ళిపోతాము. ఇదిగోండి ఇటు కూడా వేయాలి రోడ్డు, ఇవన్నీ కంకర వేసి పెట్టినారు అంతే. ఈ పాటికి అనుకుంటే ఈ రోడ్ అయిపోవాలి కానీ, బట్ ఎందుకు ఆగిరో ఏమో మనకు తెలియదు. మొత్తానికైతే వర్క్ ఆగిపోయిందనే చెప్పాలి, ఆగిపోయింది ఇది. ఇది వాటర్ బోర్డుకు సంబంధించిన వర్క్, లాస్ట్ వీడియోస్లో కూడా చూపించిన. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, HMWS&SB దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఇది. వర్క్ జరుగుతూనే ఉంది ఆడంతా. ప్లాంట్ కడుతున్నారు ఇక్కడ, వాటర్ ప్లాంట్. ఆ బోర్డు మీద మీరు డీటెయిల్స్ అన్నీ చదివి ఉంటారు, ఒకసారి మళ్ళా చూడండి బోర్డుని కూడా. అండ్ ఇటు నుంచి మనం ఇట్లా వెళ్ళిపోతే పిరిజాదిగూడ వైపు వెళ్ళొచ్చు. ఇదంతా రాత్రిపూట వస్తే కొంచెం భయంకరంగానే ఉంటుంది అనమాట. ఇదంతా బాగానే చేస్తారు, ఇది కూడా కొంచెం నీట్గా చేస్తే బాగుండు, కొంచెం పట్టించుకోవాలి. ఇదంతా చెత్త చెదారంతోనే నిండి ఉంటుంది. ఇది ఉప్పల్ భాగయత్ ఫేజ్ 3 జూలై మంత్ అప్డేట్. కొంచెం ముందుకు వెళ్ళిపోయి కనెక్టింగ్ రోడ్ పిర్జాదిగూడ వైపు కనెక్ట్ చేసి వీడియోని ఎండ్ చేస్తా.
ఇదే ఈ ఇట్లా వెళ్ళిపోతే మనం పిర్జాది కూడా మెయిన్ రోడ్, అటు నుంచి రైట్ వెళ్ళిపోతే పర్వతాపూర్ అదంతా, మళ్ళీ లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి ఉప్పల్ మెయిన్ రోడ్కి వెళ్ళిపోతే, మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపోతే మళ్ళీ ఉప్పల్ డిపో వైపు కూడా వెళ్ళొచ్చు. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న చాలా ఏరియాస్ని టచ్ చేస్తా. అండ్ మీకు ఏమైనా రిక్వెస్ట్లు ఉంటే ఏ ఏరియా గురించి వీడియో చేయాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా డీటెయిల్ అడ్రస్ మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఏతర్ వెహికల్ వాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే, కొంచెం అంటే ఒక 2 years వాడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్లో చూసేవాళ్ళు, కొంచెం దాని రివ్యూ కామెంట్ చేయండి. కొనాలి అనే ఆలోచన పదే పదే ఉన్నది మాకు, మా ఫ్రెండ్కి. ఏతరే బెస్ట్ అన్నట్టుగా మా ఎంక్వైరీలో తెలిసింది. బట్ వాడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఇది కమల హాస్పిటల్, రైట్ వెళ్ళిపోతే ఇందాక చెప్పిన పర్వతాపూర్, ఇదంతా లెఫ్ట్ వెళ్ళిపోతే వాళ్ళ ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఉప్పల్ ఇటు వెళ్ళిపోతే ఉప్పల్ డిపో వైపు వెళ్ళిపోవచ్చు. See you in the next video. Tata, bye bye. And bike reading ending lo 42,800.